పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు డిసెంబర్ 4వ తారీఖు బుధవారం మొదటి పట్టణము యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి 37వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన అందరినీ స్వస్థపరిచెను. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జన సమూహము కాంచి విస్మయమొందిరి. ఇశ్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమీయూ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. మీరు మార్గమధ్యమున పడిపోవుదరేమో. వీరిని పుస్తుగా పంపివేయుట నాకు ఇష్టం లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జన సమూహమున కావలసినంత ఆహారం మనం ఎక్కడి నుండి కొని రాగలము అని పలికిరి. అంతటి యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగెను. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జన సమూహమును అచ్చట కూర్చుండడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జన సమూహమును నాకు పంచిపెట్టిరి. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు, పిల్లలు మినహా భుజించిన వారు 4000 మంది పురుషులు. తరువాత యేసు జన సమూహమును పంపివేసి పడవనెక్కి మగధ ప్రాంతమునకు వెళ్ళెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి మొదటి పట్టణము దేవుని కృపను మరియు ఆయన మనలను గురించి ఎలా శ్రద్ధ వహిస్తూ ఉన్నాడో గుర్తు చేస్తున్నా. దేవుడు సకల ప్రజలకు దుఃఖపు తెరను తొలగించి, కన్నీళ్లను తుడిచివేసి, సకల అవమానములను తొలగించి, అనేక శ్రమల ద్వారా కృంగిపోయిన వారిని లేవదీసి, నశించిపోయే వారికి రక్షకుడిగా నిలిచారు. సకల జనులకు పర్వతంపై దేవుడు విందు ఏర్పాటు చేశారు. ప్రభు తన ప్రజలకు అందించే విందు ఒక పసందైన విందు. మరణంపై విజయం తర్వాత విందు ఉంటుంది. యెహోవా తన ప్రజల కోసం రుచిగల పదార్థాలతో విందు సిద్ధం చేశారు. అప్పుడు ప్రజలు దేవుని తన ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించి ప్రమోదం చెందును. నేటి సువార్త యేసుని మెస్సీగా గుర్తు చేస్తుంది. యేసు ఉన్న కొండ ప్రాంతం అన్యజనుల ప్రాంతంలోనే ఉంది. యేసు బాగు చేసిన రోగుల జాబితా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం చదువుకున్నట్లయితే, అన్యజనులు ఇశ్రాయేలు దేవుని స్తుతించడం. యేసు పరిచర్య అన్యజనులను నిజమైన దేవుని వైపు నడిపించింది. దైవ వాక్యం కోసం అన్నీ మరచి దేవుని చెంతనే జనులు ఉండిపోయారు. యేసు వారిపై కనికరం చూపాడు. మిగిలిన ముక్కలు సేకరించేటంతగా రొట్టెలు, చేపలు ఉపయోగించి ప్రజలను సంతృప్తిపరిచారు. 2 మార్లు యేసు ప్రజలకు భోజనం సిద్ధపరిచారు. గమనించదగిన తేడా ఏమిటంటే మారిన శ్రోతలు. మొదటి అద్భుతం ఇశ్రాయేలీల కోసం, రెండవది అన్యజనుల కోసం. మనం కూడా అన్యుల వల్లే యేసునందు విశ్వాసంతో ఆయన చెంత చేరాలి, ప్రార్థించాలి, దైవ వాక్కు యందు శ్రద్ధ చూపాలి. అప్పుడే దేవుని దీవెనలు పొందుతాం, జీవాహారంను స్వీకరిస్తాం.
మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనం ఈ యొక్క గొప్ప వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువు మనకు నేర్పించేది ఏమిటి అంటే, యెషయా గ్రంథంలో మరి మత్తయి సువార్తలో మనం చూసేటువంటి విషయాలు ఏమిటి అంటే, జనులు గుంపులుగా వస్తూ ఉన్నారు. కుంటివారిని, వికలాంగులను, గుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకొని వచ్చారంట. మరి ఈ యొక్క క్రైస్తవ జీవిత యాత్రలో ఎలాంటి వారిని మనం ప్రభు చెంతకు తీసుకొని వస్తూ ఉన్నాము? మనం వెళ్తున్నామా? మన బిడ్డలను తీసుకుని వెళ్తున్నామా? మన కుటుంబ సభ్యులను తీసుకుని దేవుని చెంతకు వెళుతూ ఉన్నామా? మరి ఇరుగు పొరుగు వారిని, మన బంధువులను, స్నేహితులను దేవాలయానికి ఆహ్వానిస్తూ ఉన్నామా? మనం గమనించాలి. మరి అనేకులు ప్రభువుని స్వస్థత గురించి ఇలాంటి వారి అందరినీ కూడా తీసుకొని వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. అయితే వారిని ప్రభు స్వస్థపరిచారు, వాక్యంతో వారిని సంతృప్తిపరిచారు. అంతేకాదు వారికి భౌతిక ఆహారాన్ని కూడా ఇచ్చి వారిని సంతోషించారు. మరి అనేక మంది ఆ యొక్క విందును ఆరగించిన వారు అన్యులు, అంటే ప్రభువుని తెలియనటువంటి వారు, యూదేతరులని మనం గమనించాలి. మనం అనేక మార్లు దేవాలయానికి వస్తూ ఉన్నాం. క్రైస్తవులు అనగానే సరిపోదు, క్రీస్తు ప్రభుని పోలి జీవించాలి. క్రీస్తు ప్రభును నడిచిన మార్గాన్ని మనం నడవాలి. క్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి జీవితాన్ని ఫలభరితం చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.